ఛత్తీస్గఢ్ లో పక్కకే కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటది. అక్కడ కూడా వరి వండుతుంది. ఇక్కడ వండినట్టే అక్కడ వరి వండుతుంది. అక్కడ కూడా పత్తి వండుతుంది. వరి వండితే ఛత్తీస్గఢ్ లో అక్కడి ప్రభుత్వం ఎకరానికి ఎన్ని క్వింటాలు కొంటుందో ఎరికేనా మీకు? కేవలం ఎకరానికి రైతు ఒక ఎన్ని క్వింటాలు వండించినా ఎకరానికి అక్కడ ప్రభుత్వం కొనేది 12 క్వింటాలు మాత్రమే. ఆ 12 క్వింటాల మీద ఎంత వచ్చినా 10 క్వింటాలు వచ్చినా 20 క్వింటాలు వచ్చినా 15 వచ్చినా మార్కెట్ కోవాలి. మిల్లర్ ఎంత చెప్తే గంతకు అమ్ముకోవాల్సిందే తప్ప ప్రభుత్వ రక్షణ లేదు. एक साल में प्रति एकड़ 15 क्विंटल धान खरीद रहे हैं. आने वाले साल में 20 क्विंटल का घोषणा कर चुके हैं हमारे मुख्यमंत्री जी. 12 క్వింటాలు మాత్రమే కొంటదని చెప్పి కేటీ రామారావు చేసినటువంటి మాట అది झूठा మాట. ఇక్కడ ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ ఎక్కువ కొంటా ఉందనేది మీరు ఒప్పుకుంటారా? అక్కడనేమో కాంగ్రెస్ ప్రభుత్వం అట్లుంటది, కనీసం మద్దతు ధర లేదు. ఇక్కడికి వచ్చేమో పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు. ఇక్కడికి వచ్చి ఇంకా కొనపాయ వడ్లు ఇంకెప్పుడు కొంటారు, ఇంకేం చేస్తారు, నెగిరెగిరి పడతారు. ఇక్కడికి వచ్చి 2018 से पिछले साल तक 2500 रुपए में प्रति क्विंटल और इस समय 2640 और 2660 रुपए में प्रति किसान धान लेते हैं. కేటీ రామారావు చెప్పిన కదా ఇక్కడ మద్దతు ధర లేదని చెప్పి తెలంగాణ రాష్ట్రంలో మనము క్వింటాల్ వడ్లకి మనకి ఎంత కట్టిస్తారంటే 2040 రూపాయలు లేదా 2060 రూపాయలు కట్టిస్తున్నారు. కానీ ఇదే ఛత్తీస్గఢ్ లో ఎంత కట్టిస్తా ఉన్నారంటే 2640 రూపాయలు ఒక క్వింటాల్ కట్టిస్తా ఉన్నారు. ఎక్కడెక్కడుంది?